హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. సో ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. సో ఈ యొక్క కంపెనీ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీ అనమాట. ఓకేనా. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కంపెనీలో మనకి దాదాపు 1200 మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారనమాట. కాబట్టి ఇది చిన్న కంపెనీ అయితే కాదు, చాలా పెద్ద కంపెనీ అనమాట. ఓకేనా. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఎలాగ అప్లై చేయాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా పే చేయాలి, సో ఇలా ఇవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చూడండి. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, డిజైన్ అండ్ డెవలప్మెంట్లో జూనియర్ మేనేజర్ అనే పోస్ట్కి ఫస్ట్ వేకెన్సీలు తీసుకుంటున్నారు. అలాగే వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ వేకెన్సీ వచ్చరికి ఈ యొక్క జూనియర్ మేనేజర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం వచ్చరికి 18, మ్యాక్సిమం వచ్చరికి 40 years. మ్యాక్సిమం అన్ని జాబ్ పోస్టులకి ఇదే ఏజ్ కేటగిరీ అనమాట, 18 to 40. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ మెకానికల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ గ్రూప్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట, జూనియర్ మేనేజర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీలో. సో అదేవిధంగా చూసుకుంటే టెన్యూర్ చూసుకుంటే 2 years ఉంటుంది. కాకపోతే డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారన్నమాట, వీళ్ళు ఎక్స్టెండబుల్ అనమాట. పే చూసుకుంటే 30,000 అనమాట. ఓకేనా, 30,000 per month అనమాట. అదేవిధంగా మీ యొక్క జాబ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, మీ యొక్క జాబ్ రోల్ చూసుకుంటే, మీరు జాబ్ ఏం చేస్తారనుకుంటే మీరు ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క జాబ్లో మీరు ఏం చేస్తారంటే టు ప్రిపేర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఓకేనా, డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, టు క్యారీ అవుట్ 3D మోడలింగ్ యాజ్ వెల్ as 2D డ్రాఫ్టింగ్, ఎనీ అదర్ యాక్టివిటీస్ గివెన్ బై హైయర్ అథారిటీస్. ఓకేనా. సో ఇది మీ యొక్క జాబ్ రోల్స్ అనమాట మీరు ఈ యొక్క పొజిషన్కి అప్లై చేస్తే. సో అదేవిధంగా మనం చూసుకుంటే జూనియర్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ మేనేజర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ మేనేజర్ క్వాలిటీ, జూనియర్ మేనేజర్ సేఫ్టీ, అదేవిధంగా జూనియర్ మేనేజర్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, డిజైన్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కూడా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే సేమ్ ఏజ్ కేటగిరీ అయితే సేమ్, వేకెన్సీస్ కూడా సేమ్ అనమాట, 6 వేకెన్సీస్. మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆఫ్ మెకానికల్ డిజైన్, థర్మల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అలా ఈ యొక్క కేటగిరీస్లో ఈ యొక్క మీరు గ్రూప్లో మీకు డిగ్రీ ఉండాలన్నమాట. ఈ యొక్క గ్రూప్లో మీకు డిగ్రీ ఉంటే అసిస్టెంట్ మేనేజర్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే శాలరీ కూడా చూసుకుంటే మనకి పర్ మంత్ 40,000 వస్తుంది అనమాట. ఇది కూడా అన్ని జాబ్స్ కూడా 2 years కాంట్రాక్ట్ జాబ్, కాకపోతే తర్వాత ఇది ఎక్స్టెండ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మెకానికల్ మెయింటెనెన్స్. సో ఇలాగా ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ జరిగిందనమాట. సో టోటల్గా 8 పొజిషన్స్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఒక్కొక్క పొజిషన్లో మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే 01 వేకెన్సీస్, 03 వేకెన్సీస్. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు, మీరు అక్కడ క్లిక్ చేసి కూడా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి ఈ యొక్క అప్లికేషన్కి మనకి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఎవరైతే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయట్లేదనమాట. సో ఈ యొక్క కేటగిరీస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 300 రూపీస్ ఫీజు పే చేయాలన్నమాట. ఈ ఫీజు కూడా ఎలా పే చేయాలనేది మీకు ఇదే వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. అదేవిధంగా ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఇదే నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు లాస్ట్ పేజ్కి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆ అడ్రస్ ఏంటి డిస్కస్ చేసుకుందాం. సో మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసి ఇది ఒక అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ అడ్రస్కి మీరు పంపించాలంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ చూసుకుంటే త్రూ ఆర్డినరీ పోస్ట్ టు ద చీఫ్ జనరల్ మేనేజర్ ఇంజిన్ ఫ్యాక్టరీ, అవడి, చెన్నై 600054. సో ఈ యొక్క అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చరికి మనకి ఈ మంత్ 31st అనమాట. ఈ మంత్ 31st లోపు మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఈ లోపు మీరు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. కానీ ఈ మంత్ 31st లాస్ట్ డేట్ అనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి అంటే ఈ యొక్క ప్రాసెస్కి అప్లికేషన్ ఫీజు మీరు పే చేసిన తర్వాత మీరు బేసిక్గా మీ అప్లికేషన్తో పాటు మీరు కింద అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, అప్లికేషన్తో పాటు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా జెరాక్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా మీరు ఫీజు పే చేసిన తర్వాత లాస్ట్లో మీకు అక్నాలజ్మెంట్ ఫామ్ వస్తుంది అనమాట. ఆ ఫామ్ కూడా మీరు మీ అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలంటే, నార్మల్గా మీరు ఫోన్లో ఇలా సిస్టంలో మీరు నార్మల్గా గూగుల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఎస్బీఐ కరెక్ట్ అని చెప్పి మీరు ఎంటర్ చేశారనుకోండి గూగుల్లో, ఇలా ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట, onlinesbi.sbi.bank.in అని చెప్పి. ఓకేనా. సో మీరు ఏ లింక్స్ పెడితే ఆ లింక్ క్లిక్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా డొమైన్ అనేది చెక్ చేసుకోండి. ఖచ్చితంగా onlinesbi.sbi.bank.in అని చెప్పి ఉంటుంది. ఆ యొక్క పేజే మీరు క్లిక్ చేయండి. కొన్ని ఫేక్ డొమైన్స్ ఉంటాయి. సో ఆ డొమైన్స్ అయితే క్లిక్ చేయొద్దు. మీకు ఈ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేస్తే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్లో చూస్తే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే టు బి పేడ్ త్రూ ఎస్బీఐ కలెక్ట్. ఓకేనా. సో మనం అక్కడ ఉన్నాం. దాని తర్వాత ఏం చేయాలంటే పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ క్లిక్ చేయాలి. ఓకేనా. సో పిఎస్యు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఓకేనా. గవర్నమెంట్ ఆర్ పిఎస్యు ఆర్ కోడ్స్. సో మనం ఈ ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పి మనం సెర్చ్ చేయాలి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఆర్మర్డ్ లిమిటెడ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ నేను ఆర్మర్డ్ అని సెర్చ్ చేయగానే నాకు ఆల్రెడీ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇది ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట సేమ్ నేమ్తో, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పి. మీరు ఇక్కడ తమిళనాడు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ తెలంగాణ కాదు, తమిళనాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే. ఆల్రెడీ ఇక్కడ ఇందులో ఏమి ఇచ్చారో అది ఫాలో అయిపోవడమే. పేమెంట్ కేటగిరీ, ఈఎఫ్ఏ, ఫిక్స్డ్ టర్మ్, ఫిక్స్డ్ టర్మ్ పెట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫీజు పే చేయడానికి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ ఈఎఫ్ఏ అని చెప్పి ఏదో ఇచ్చారు కదా. సో ఈఎఫ్ఏ, సో ఆ ఈఎఫ్ఏ సెలెక్ట్ చేసి నేను ర్యాండమ్ సెలెక్ట్ చేస్తున్నాను, మీరు ఇది సెలెక్ట్ చేయొద్దు. సో మీరు చూసుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది అనమాట, అక్నాలజ్మెంట్ ఫాము. సో ఆ ఫామ్ కూడా మీరు అప్లికేషన్తో అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు డిస్కస్ చేశాను కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.